సికింద్రాబాద్ వారాసిగూడలో ఓ నకిలీ వైద్యుడి దందాను పోలీసులు బట్టబయలు చేశారు. భూపాలపల్లికి చెందిన ఇంటర్ ఫెయిల్ అయిన మాధవ్ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా మాధవ మెడికల్ షాప్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తూ గత ఏడాదిగా ప్రజలను మోసం చేస్తున్నాడు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే డైక్లోఫెనాకు, టీటీ వంటి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డకాయ్ ఆపరేషన్ చేపట్టారు. సాధారణ దుస్తుల్లో హెడ్ కానిస్టేబుల్ను రోగిగా పంపి ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షాప్ నుంచి భారీగా ఇంజెక్షన్లు, మెడికల్ సామాగ్రి, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర గౌడ్ తెలిపారు. తేదీ 15 మే 2026 రోజున రాత్రి సుమారు 9 గంటల సమయంలో మన మాధవ్ మెడికల్ షాప్ అని వారసిగూడ ఏరియాలో మాధవ్ అనే వ్యక్తి ఆ మెడికల్ షాప్లో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇస్తున్నాడని మరియు అతనే ఇంజెక్షన్స్ పేషెంట్స్కి ఇస్తున్నాడనే సమాచారంతో టీం వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే తను వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి లైసెన్స్ యూజ్ చేసుకుని మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. మరియు ఈ లేడీ పేషెంట్స్ ఎవరైతే అమాయకమైన పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్స్ కూడా ఇతనే ఇవ్వడం చేస్తున్నాడని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అతను యూజ్ చేసుకున్నటువంటి కొన్ని ఇంజెక్షన్స్ మరియు